సుస్మిత గారితో నిశ్చితార్థమని ప్రకటించినప్పుడు ఉదయ్ కిరణ్ గారు హీరోగా దాదాపు 10 సినిమాలు ప్రారంభమయ్యాయి. మెగా అల్లుడుగా ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్తుందని, ఉదయ్ ఇండస్ట్రీని దున్నేస్తాడని వచ్చిన ఎక్స్పెక్టేషన్స్తో నిర్మాతలంతా ఉదయ్ కిరణ్ గారితో సినిమాలు తీయడానికి ఎగబడ్డారు. కానీ నిశ్చితార్థం రద్దని ప్రకటించగానే ఎందుకో అన్ని సినిమాలు ఆగిపోయాయి. నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు తిరిగివ్వమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేశారు ఉదయ్. అక్కడి నుంచే ఉదయ్ కిరణ్ పతనం మొదలైంది. 2003లో వచ్చిన జోడీ నెంబర్ 1 అట్టర్ ఫ్లాప్ అయింది. 2003లోనే సురేష్ ప్రొడక్షన్స్లో శ్రీయ జంటగా వచ్చిన నీకు నేను నాకు నువ్వు సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. 2004లో వచ్చిన లవ్ టుడే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఉదయ్ పరిస్థితిని గమనించిన డైరెక్టర్ తేజ గారు 2005లో ఉదయ్ కిరణ్తో అవునన్నా కాదన్నా సినిమాని ప్రారంభించారు. అందరిలో ఆసక్తి, చిత్రం నువ్వు నేను మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఒక చిన్న ఆశ. కానీ మ్యూజికల్గా సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఎంతో మందికి నచ్చినప్పటికీ ఈ సినిమా కూడా పరాజయం పాలయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ ఇండస్ట్రీలో అయినా ప్రయత్నిద్దామనే భావనతో తమిళ్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు లాంటి దిగ్గజ నటులకు గురువైన ప్రఖ్యాత దర్శకులు కె బాలచంద్ర గారి దర్శకత్వంలో 2006లో వచ్చిన పోయి సినిమా తెలుగులో అబద్ధం అనే పేరుతో రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా పరాజయం పాలయ్యింది. 2006లోనే ఉదయ్ కిరణ్కి ప్రాణమైన వాళ్ళ అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడే చనిపోయారు. ఉదయ్ జీవితంలో జరిగిన అతిపెద్ద విషాదం అది. ఉదయ్ వాళ్ళ అమ్మగారు చనిపోయాక తనకి అండగా ఉండాల్సిన వాళ్ళ నాన్నగారు తనకన్నా వయసులో చాలా చిన్న అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చిన ఉదయ్ వాళ్ళ నాన్నగారితో విడిపోయారు. వారి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఉదయ్ అక్క శ్రీదేవి గారు ఒమన్ దేశ రాజధాని మస్కట్లో ఉండేవారు. 2007లో వచ్చిన వియ్యాలవారి కయ్యాలు, 2008లో వచ్చిన గుండు జల్లు మంది, ఏకలవ్యుడు కూడా ఫ్లాప్ అయ్యాయి. 2010లో తమిళ్లో వచ్చిన పెన్సింగం, 2012లో వచ్చిన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. ఉదయ్ వాళ్ళ అమ్మగారు చనిపోవడం, నాన్న దూరం అవ్వడం, అక్క దూరంగా ఉండాల్సి రావడంతో ఒంటరిగా మిగిలిపోయారు ఉదయ్. 2006 నుంచి 2012 మధ్యలో విష్ణు గారిని ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు 6 సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్నాడు ఉదయ్. కానీ ఎన్ని పరాజయాలు ఎదురవుతున్నా ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. గెలవాలని ప్రయత్నించడం ఆపలేదు. తన చిరునవ్వుని చెక్కు చెదరనివ్వలేదు. ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో కలిసిన విషిత, ఉదయ్ ఒకరికొకరు బాగా నచ్చడంతో ముందు స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ప్రేమికులుగా మారి 2012 అక్టోబర్ 24న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అక్క, బావ, కొంతమంది సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు వారిద్దరూ. మొదట విష్టకి తానే ప్రపోజ్ చేశారు ఉదయ్. విషిత ఉదయ్ గారి ప్రపోజల్ విన్న వెంటనే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఉదయ్లో ఒక్కటే టెన్షన్. 10 రోజుల తర్వాత విషిత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విషిత ఫేస్బుక్లో పనిచేసేవారు. వివాహం చేసుకున్న 2 రోజుల తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్కి సినీ పరిశ్రమ పెద్దలు, ఉదయ్ స్నేహితులు అందరూ హాజరయ్యారు. ఇక ఉదయ్ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయనిపించింది. దానికి తోడు జై శ్రీరామ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ కెరీర్ పరంగా కూడా స్టార్ హీరోగా కోల్పోయిన తన స్థానాన్ని సంపాదించుకోవాలని కసిగా కష్టపడి బాడీ బిల్డింగ్, అత్యంత కష్టమైన కసరత్తులు చేసి కండలు తిరిగిన శరీరంతో కొండంత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు ఉదయ్. ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ధైర్యం కోల్పోని ఒక విజేతల వీరుడిలా అనిపించాడు. 2013 ఏప్రిల్ 11న తను నటించిన చివరి సినిమా జై శ్రీరామ్ రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఉదయ్ని తెరపై చూడడం అభిమానులకి, ప్రేక్షకులకి అదే ఆఖరిసారి. ఉదయ్ నటించిన చివరి చిత్రం చెప్పిన కథ ఓటీటీ ప్లాట్ఫామ్లో తొందరలో రిలీజ్ అవుతుందని వార్తలున్నాయి. సినిమా జీవితం పక్కన పెట్టిన వ్యక్తిగత జీవితంలో ఉదయ్ చాలా హ్యాపీగా ఉన్నాడనే అందరికీ తెలుసు. వాళ్ళక్క శ్రీదేవి గారితో అన్ని విషయాలు షేర్ చేసుకునే ఉదయ్ ఎప్పుడు విష్ణు గారి గురించి చెప్పినా తన కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగేవి. తన గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు. ఎప్పుడూ కనీసం చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చినట్టు సన్నిహితులకు కూడా తెలియదు. కానీ తనకి లోపల మాత్రం ఎంతో బాధ ఉండేది. సినిమా ఫంక్షన్లకు కూడా తనని ఎక్కువగా పిలిచేవారు కాదు. స్టార్ హీరోగా ఉన్నప్పుడు చుట్టూ చేరే దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు ఎవ్వరూ దరిచేరడం లేదు. కానీ తన మనసులో రగులుతున్నది ఒకటే లక్ష్యం, మళ్ళీ ఎలాగైనా ఒక్క హిట్ కొట్టాలి, సినిమా పరిశ్రమలో తన సత్తా చూపించాలి అని. 2014 జనవరి 1వ తారీఖున ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి ఉదయ్కి కాల్ చేశారు. ఉదయ్ గారు, విష్ట గారు బెంగళూరులో ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఈ సంవత్సరం నాదే అక్క, ఐ విల్ బి బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ అని చెప్పాడు ఉదయ్. మనసంతా నువ్వే శ్రీరామ్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు కూడా ఫోన్ చేశారు. అప్పటికి ఒక పబ్లో ఉన్నారు ఉదయ్, విషిత. తన మాటల్లో ఎంతో కసి, ఆత్మవిశ్వాసం, ఆనందం కనిపించాయి. ఇదంతా ఉదయ్ చనిపోవడానికి కేవలం 4 రోజుల ముందు 2014 జనవరి 4వ తారీఖున విష్ణు గారు వాళ్ళ ఫ్రెండ్ రోహిత్ బర్త్డే పార్టీకి వెళ్లారు. ఆ ఫ్రెండ్ ఉదయ్కి కూడా పరిచయం ఉండడంతో ఉదయ్ని కూడా రమ్మన్నారు. కానీ నేను రానని చెప్పాడు ఉదయ్. దాంతో ఉదయ్ని ఒక్కనే వదిలి వెళ్లడం భావ్యం కాదని భావించి విష్ణు గారి తల్లిదండ్రులు మేఘల, గోవిందరాజులు గారిని పిలిచి ఇంట్లో ఉంచి పార్టీకి వెళ్లారు విష్ట. కొంతసేపటి తర్వాత
ఉదయ్ తన అత్తమామలతో నేను నైట్ పార్టీ అయిపోయే సమయానికి వచ్చి విష్తను పికప్ చేసుకుంటాను, మీరింటికి వెళ్ళండి అన్నాడు. రాత్రి 11 గంటలకి పార్టీ అయిపోయాక విషిత మనకొండలో ఉన్న వాళ్ళ అమ్మగారింటి దగ్గర వెయిట్ చేస్తుంది. ఉదయ్ రావడం లేదు. చాలాసార్లు ఫోన్ చేసింది, అవతల నుంచి సమాధానం రావడం లేదు. మనసేదో కీడు శంకిస్తుంది. ఆందోళన పెరిగిపోయింది. తన నాన్న మావయ్యలతో కలిసి మనకొండ నుంచి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న తమ అపార్ట్మెంట్కి వెళ్లారు విష్ట. డోర్ కొట్టినా తీయకపోవడంతో అక్కడే ఉన్న డూప్లికేట్ కీతో తలుపు తెరిచారు. ఇంట్లో ఉన్న జిమ్ రూమ్ మూసి ఉంది. ఎంత కొట్టినా తీయకపోవడంతో వాచ్మెన్ సహాయంతో తలుపుని బద్దలుగొట్టారు. ఫ్యాన్కి వేలాడుతూ ఉదయ్ కిరణ్ కనిపించాడు. ఒక్కసారిగా అందరిలో షాక్. ఫ్యాన్ నుంచి తాడును వేరుచేసి ఉదయ్ని కిందకి దించారు. కనీసం కొన ఊపిరితో అయినా ఉంటాడేమో అని అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఉదయ్ మరణించాడని డాక్టర్లు చెప్పారు. ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడు భోపాల్ గారితో రాత్రి 10 గంటలకి చివరిగా మాట్లాడినట్టు పోలీసులు చెప్పారు. చివరగా తన భార్య విష్టకి ఐ లవ్ యూ అనే ఎస్ఎంఎస్ని పంపించి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు ఉదయ్. 2014 జనవరి 5వ తారీఖు. ఆ రోజు కూడా ప్రతిరోజులాగే సూర్యుడు ఉదయించాడు. కానీ తన చిరునవ్వుతో, టాలెంట్తో సంచలనం సృష్టించి ఒక తరం యువతి యువకుల్ని ఉర్రూతలొగించిన ఉదయ్ మాత్రం అస్తమించాడనే వార్త తెలుగు రాష్ట్రాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొదటిసారి ఒక నిజం అబద్ధమైతే బాగున్ను అని కోట్లాది హృదయాలు ప్రార్థించాయి. ఎంత కర్కశ హృదయమైనా కూడా కన్నీరు పెట్టింది. ఉదయ్ లేడనే వాస్తవాన్ని తట్టుకోలేక, తన అభిమాన హీరో తిరిగిరాని లోకాలకు వెళ్ళాడనే నిజాన్ని జీర్ణించుకోలేక చెట్టుకు ఉరేసుకుని విజయనగరం జిల్లాలో 19 ఏళ్ల సతీష్ అనే అభిమాని సూసైడ్ నోట్ రాసుకుని మరీ చనిపోయాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్ అనే ఉదయ్ కిరణ్ గారి అభిమాని గుండు కొట్టించుకొని మరీ ఒక కుటుంబ సభ్యుడికి జరిపించినట్టు కర్మకాండ జరిపించాడు. ప్రతి ఒక్కరిలో హృదయాన్ని ద్రవింపజేసే అంత బాధ, భయం, విరక్తి, కోపం, అసహ్యం, దానికి తోడు ఉదయ్ సినిమాల్లో విషాదకరమైన పాత్రల్ని ప్లే చేస్తూ అన్ని న్యూస్ ఛానళ్లలో ఎవరికి నచ్చిన రీతిలో వారు డబ్బులు లేక, సినిమాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ చావుకి చిరంజీవి గారి కుటుంబమే కారణమని, కుటుంబ కలహాలే కారణమని, అసలు ఇది హత్య లేక ఆత్మహత్య, తన దగ్గర మేనేజర్గా పనిచేసిన మొన్నా చేసిన అక్రమాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రకరకాల ఊహాగానాలు. అవేమీ వాస్తవాలు కాదు. ఎంత చిన్న విషయాన్నైనా చాలా ఆలోచించి బాధ్యతగా నిర్ణయాలు తీసుకునే ఉదయ్ అంత అనాలోచితంగా అంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడో అర్థం కాలేదు. చిత్రం సినిమాతో ఎంతో చిత్రంగా సినిమా పరిశ్రమకి పరిచయమైన ఉదయ్ కిరణ్ ఎన్నో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. కానీ అదేంటో అప్పటిదాకా వెల్లువలా వచ్చిన అవకాశాలు చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వగానే ఒక్కసారిగా ఆగిపోయాయి. కొత్త అవకాశాలు ఆగిపోవడమే కాదు, అప్పటికే ఉదయ్ చేతిలో ఉన్న 9 సినిమాల నిర్మాతలు కూడా అడ్వాన్సులు తిరిగిచ్చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కొందరు అడ్వాన్స్కి వడ్డీ కూడా అడిగారు. ప్రతి ఒక్కరికి తిరిగి డబ్బు వెనక్కి ఇచ్చేశారు ఉదయ్. సినీ ఇండస్ట్రీకి పెద్దగా భావించే దాసరి నారాయణరావు గారు ఉదయ్ మరణం తర్వాత మాట్లాడుతూ, ఉదయ్కి కొంతమంది వ్యక్తులు సినిమా అవకాశాలు రాకుండా, వచ్చిన అవకాశాలు దక్కనివ్వకుండా చేసి కొన్ని శక్తులు తన జీవితంతో ఆడుకున్నాయని, తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళి ఉదయ్ ప్రాణాలు తీసుకున్నాడని వ్యాఖ్యానించారు. ఉదయ్ మరణించాక ఉదయ్ గురించి మాట్లాడిన అందరూ తన ఒక ఫైటర్, సున్నిత మనస్కుడు, తన్ని ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా బయటపెట్టే తత్వం లేనివాడు, చనిపోయాక కూడా తాను ఎవరో ఒకరికి ఉపయోగపడాలని తన కళని ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్కి దానం చేశాడని చెప్పారు. చనిపోయే నాటికి ఉదయ్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. విఎన్ ఆదిత్య గారు మనసంతా నువ్వే 2 తీద్దామని సిద్ధంగా ఉన్నారు. చిచి మీ పెద్దోళ్ళు ఉన్నారే అనే పేరుతో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఈటీవీ వారు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ఒక టీవీ షోని ఆఫర్ చేశారు. ఉదయ్ ఎప్పుడు తన ఆనందాన్ని అందరితో పంచుకునేవాడు, బాధను మాత్రం ఒంటరిగా అనుభవించేవాడు. ఎన్నో మంచి క్యారెక్టర్లతో మనకు పరిచయం ఉన్న సుధా గారిని అమ్మ అని పిలిచేవాడు ఉదయ్. ఉదయ్ని దత్తత తీసుకుందామని భావించారు సుధా. దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. ఈలోగానే ఈ విషాదం జరిగింది. ఉదయ్కి అందరూ ప్రచారం చేసినంత ఆర్థిక ఇబ్బందులు లేనేలేవు. హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతాల్లో 3 స్థలాలున్నాయి. వాళ్ళ అమ్మగారివి 4 కేజీల వరకు బంగారం, 100 కేజీల వరకు వెండి ఉన్నాయని ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి గారే స్వయంగా చెప్పారు. పెళ్లి తర్వాత కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఉదయ్ ఒంటరిగానే ఉండేవాడు. విష్ణు గురించి ఎప్పుడు అడిగినా తను బయటకు వెళ్ళిందని చెప్పేవాడు. ప్రేమ కోసం తప్పించేవాడు. తను ఒక గొప్ప ఫైటర్. ఎంత కష్టమైన పనినైనా సాధించే వరకు వదిలేవాడు కాదు. కానీ ఒక్క తొందరపాటు నిర్ణయం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఆ నిర్ణయం తీసుకోవడానికి కేవలం కొన్ని క్షణాలు చాలు. ఆ క్షణాలు దాటితే మళ్ళీ మనం ఎంత అమాయకంగా, మూర్ఖంగా ఆలోచించామో మనకే అర్థమైపోతుంది. అందరూ అనుకున్నట్టు చిరంజీవి గారు, వారి కుటుంబం ఉదయ్ కిరణ్ పతనానికి కారణం కాదు. చిరంజీవి గారు అంటే ఎప్పుడూ ఉదయ్కి చాలా ఇష్టం. ఆయనే ఉదయ్కి స్ఫూర్తి. చిరంజీవి గారికి కూడా ఉదయ్ అంటే చాలా ఇష్టం. ఉదయ్ ఎందుకు చనిపోయాడనేది అందరిలాగే నాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. దయచేసి ఉదయ్ చేసిన తప్పుని ఇంకెవరూ చేయొద్దు. తన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. తాను తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం తప్ప అన్నారు ఉదయ్ని చిన్నప్పటి నుంచి అమ్మ తర్వాత సొంత అమ్మలా చూసుకున్న ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి గారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తర్వాత ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటులు రంగనాథ్ గారు ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ, ఆ ఉదయ్ కిరణ్ లాంటోడు నాకు పరిచయం అయ్యుంటే
వాడికి నీతిబోధ చేసేవాణ్ణి, జ్ఞానం వచ్చేది అని చెప్పారు. అలా చెప్పిన 2 సంవత్సరాల్లోపే ఉదయకిరణ్ ఎలాగైతే ఉరివేసుకుని చనిపోయాడో అలాగే అచ్చం అలాగే ఉరివేసుకుని చనిపోయారు రంగనాథ్. చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యే నాటికి ఉదయకిరణ్ చేతిలో లెక్కలేనన్ని చిత్రాలున్నాయి. చిచ్చి మీ పెద్దోళ్ళున్నారనే పేరుతో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఖుషీ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఏఎం రత్నం గారి నిర్మాణంలో ప్రేమంటే సులువు కాదురా ప్రారంభం అవ్వడమే కాకుండా 80% పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఆ సినిమా విడుదలవ్వడానికి వీల్లేదని చాలామంది ఒత్తిడి చేశారని ఒక సందర్భంలో చెప్పారు ఆయన. చంద్రశేఖర్ రేలేటి గారి దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో ఉదయ్ నటించాడు. ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో అసిన్ జంటగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు గారి నిర్మాతగా అనుకున్న సినిమా కూడా ఆపేశారు. బాలకృష్ణ గారి స్వీయ దర్శకత్వంలో తీయాలనుకున్న నత్తనశాల చిత్రంలో అభిమన్యుడి పాత్రనిచ్చి ఉదయ్కి లైఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ సౌందర్య గారి మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు ఉదయకిరణ్ సదా జంటగా లవర్స్ అనే పేరుతో ప్రకటించిన సినిమా కూడా ఆపేశారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన జబ్ వీ మెట్ చిత్రం ఉదయకిరణ్ త్రిష జంటగా ప్రారంభమైంది. ఉదయకిరణ్, రస్నా బేబీ, అంకిత హీరోయిన్లుగా ఒక సినిమా ప్రారంభమయ్యి ఆగిపోయింది. ఇలా వరుస అపజయాలు, వరుసగా ఇబ్బందులు. జీవితం ఏ ఒక్కడిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పడం చాలా సులువుగానే ఉంటుంది, కానీ మనసులో ఎంత బాధ ఉందో అది అనుభవించేవాడికే తెలుస్తుంది. అందమైన నవ్వు వెనక గుండెలు పగిలేంత బాధ ఉండొచ్చు, కానీ ఒక్క విషయం, ప్రాణాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని, తెగింపుని ఏదైనా సాధించడం కోసం వాడితే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించొచ్చని నిరూపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మెగా కుటుంబమే ఉదయకిరణ్ గారి సినిమా కెరీర్ పతనానికి, తద్వారా మరణానికి కారణమైందని ఇప్పటికీ కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు. కానీ స్వయంగా ఉదయకిరణ్ గారి అక్క డైరెక్టర్ తేజ గారు ఇంకా ఎంతోమంది ఉదయకిరణ్ గారి సన్నిహితులే ఆ ఆరోపణలు సరైనవి కాదని వ్యాఖ్యానించారు. ఉదయకిరణ్ గారితో పాటు ఒకప్పుడు లవర్ బాయ్గా గొప్ప ఇమేజ్ ఉన్న హీరో తరుణ్ గారు, ఆనందం హీరో ఆకాష్ గారు, ప్రేమించు హీరో సాయి కిరణ్ గారు, 16 హీరో రోహిత్ గారు, సంపంగి హీరో దీపక్ గారు, ఆర్యన్ రాజేష్ గారు, అలర్ నరేష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో ఒక వెలుగుని ఎంతోమంది హీరోలకి ఇప్పుడు క్రేజ్ లేదు, కానీ ప్రాణమైతే ఉంది. వారి కుటుంబంతో, అభిమానులతోనే వారు ఉన్నారు. అది ముఖ్యం. జీవితం ఎప్పుడు ఏ అవకాశాన్ని అందిస్తుందో తెలియదు. ఉదయకిరణ్ గారికి అలాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. కాదు పట్టుదలతో ప్రయత్నించి ఆయన సాధించుకున్నారు. కష్టపడి ఎదిగారు. ఇంతమంది మనసుల్లో నిలిచారు. హిట్లు వస్తే మాత్రమే జీవించి ఉండాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరో కూడా బ్రతికుండకూడదు. బాలయ్య బాబు కంటే ఫ్లాప్లు వచ్చిన హీరో, ట్రోలింగ్కి గురైన హీరో ఇంకెవ్వరూ లేరు. కానీ సమయం ఎప్పుడూ ఒక్కలాగా ఉండిపోదు. క్షణికావేశంలో తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం ఒక విజేతని విమర్శల పాలయ్యేలా చేసింది. ఎంత గొప్పగా జీవితాన్ని ప్రారంభించాం, ఇంకెంత గొప్పగా కొనసాగించామనేది కాదు, ఎంత గొప్పగా ముగించామనేది ముఖ్యం. ఎవరైనా చనిపోయినప్పుడు మనకు విపరీతమైన బాధ ఉంటుంది, కానీ ఉదయకిరణ్ చనిపోయినప్పుడు నాలాంటి అభిమానులందరికీ బాధ రాలేదు కదా, కోపం వచ్చింది. ఇన్ని లక్షల మంది అభిమానులను పెట్టుకొని ఎన్నో విజయాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని నోరు తెరిచి తన బాధని ఎవరితో అయినా, కనీసం తన అమ్మలాంటి అక్కతో అయినా, ప్రాణంగా ప్రేమించిన భార్యతో అయినా, తనకున్న స్నేహితులతో అయినా, అభిమానులతో అయినా చెప్పుంటే ఉదయ్ చనిపోయాడనే నిజం అబద్ధమైతే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. ఉదయకిరణ్ తన ఒక హీరో మాత్రమే కాదు, ఒక తరం యువతీ యువకులకి అత్యద్భుతమైన మధుర జ్ఞాపకం. తన చిరునవ్వు సినీ రంగంలో వేరే ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో సాధించిన విజయాలు, సాగించిన జీవన ప్రస్థానం గమనించిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ మిగిలిపోయే శాశ్వతమైన సంతకం. దానికి నిదర్శనమే తన చనిపోయిన 12 ఏళ్ల తర్వాత, నటించిన 24 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన మనసంతా నువ్వే సినిమాకు కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా వెళ్లడమే కాకుండా ఆ సినిమాని, అందులో నటించిన ఉదయకిరణ్ గారిని తలుచుకుంటూ ఆయన పాటలకి డాన్సులు వేస్తూ ఆయన అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ని అమోఘమైన రీతిలో సెలబ్రేట్ చేసుకోవడమే. జై ఉదయకిరణ్.